అందరికీ నమస్కారం అండి. ఈ యాప్‌లోని ఫీచర్స్ ఏ విధంగా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ద గోల్డ్ జార్ యాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ పేజ్ ఈ విధంగా ఉంటుంది. కిందికి రైట్ సైడ్ కార్నర్‌లో మీకు సైన్ అప్ అని ఉంటుంది. ఆ సైన్ అప్ బటన్ ప్రెస్ చేయగానే మీకు ఇందులో డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇందులో మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నంబర్, అడ్రస్ ప్రాపర్గా ఇవ్వండి. ఎందుకంటే గోల్డ్ కాయిన్స్ అనేవైతే పర్చేస్ చేస్తారో అది ఈ అడ్రస్కే డెలివరీ అనేది అవుతుంది. సో అది మీరు ప్రాపర్ అడ్రస్సే ఇవ్వాలి. నెక్స్ట్ రిఫరల్ కోడ్ అనేది చూడండి. మీ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అదే మీ రిఫరల్ ఐడి అండి. మీకు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ ఈమెయిల్ ఐడి అనేది ఈ రిఫరల్ కోడ్లో మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఈ పాస్వర్డ్ అనేది మీ చాయిస్ ప్రకారం మీరు ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ సైన్ అప్ అయిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ చేయాల్సి వస్తుంది. ఈ పేజ్ మీరు లాగిన్ అయ్యాక మీకు ఈ పేజ్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది మొత్తం స్క్రీన్ అంతా. ఫస్ట్ మీకు పైన టాప్లో చూస్తే మీకు యాండ్ పాయింట్స్ అనేసి రైట్ సైడ్కి గోల్డ్ నగెట్స్ అని చెప్పేసి ఉంటుంది. లెఫ్ట్ వచ్చేసి మీ యాండ్ పాయింట్స్ అంటే మీరు ఎవరినైతే రిఫర్ చేశారో వాళ్ళకి సంబంధించిన పాయింట్స్ అనేది గోల్డ్ రూపంలో మీ యాండ్ పాయింట్స్లో ఉంటుందన్నమాట. మీ ప్రాఫిట్ యా కమిషన్ ఏది కూడా కానీ మీ యాండ్ పాయింట్స్లో ఉంటుంది. గోల్డ్ నగెట్స్ అనేది మీరు చిన్న చిన్న అమౌంట్స్ అయితే 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్ అలా కొద్దిగా మీరు సేవింగ్ చేసుకుంటూ కొంటున్న గోల్డ్ అనేది ఈ గోల్డ్ నగెట్స్ ఫామ్లో ఇందులో ఈ సేవ్ అయి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు కొంచెం కిందకి వెళ్తే మీకు స్టోర్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ స్టోర్ ఫీచర్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టోర్లో ఎంటర్ అయ్యాక మీరు చూడండి, పైన మీకు గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్, రిఫరల్ స్టోర్ అండ్ గోల్డ్ స్మిత్ అని ఉంటుంది. దాని కింద మళ్ళీ మీకు ప్రోడక్ట్స్ అని ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ మళ్ళీ లాస్ట్ వస్తాను. ఫస్ట్ ఈ గోల్డ్ కాయిన్కి ఎంటర్ అవుతాను. ఈ గోల్డ్ కాయిన్లో మీరు చూసారనుకోండి, లోపల ఎంటర్ అయితే మీకు ఈ గోల్డ్ కాయిన్స్ లోపల మీకు 200 మిలీగ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి నియర్లీ అబౌట్ 100 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది ఇక్కడ మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. మీరు ఇన్ కేస్ గమనించారనుకోండి, ప్రతి ఒక్క గోల్డ్ కాయిన్ దాని ప్యూరిటీతో సహా ఇప్పుడు నార్మల్గా బయట మీరు కంపేర్ చేస్తే గోల్డ్ ప్రైస్ అనేది తక్కువగానే ఉంటుంది. ఇక్కడ మీకు కొద్దిగా ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఈ 200 మిలీగ్రామ్, 500 మిలీగ్రామ్స్, 1 గ్రామ్ ఏవైతే ఉన్నాయో చూడండి, చిన్న చిన్న డినామినేషన్ వెయిట్స్, అది మీకు బయట అనేది అవైలబుల్ ఉండదు. మీరు చిన్న చిన్న అమౌంట్ ఏవైతే సేవింగ్ ఉందో 1500, 2000, 3000 రూపీస్లో మీకు గోల్డ్ కాయిన్ కావాలంటే 24 క్యారెట్ కాయిన్ మీకు ఓన్లీ మన యాప్లోనే మీకు అవైలబుల్ ఉంటుంది. బయట మీరు స్టోర్లోకి వెళ్ళేసి మీరు ఆ 200 మిలీగ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ కాయిన్ కావాలంటే ఉండదన్నమాట. సో దాని మేకింగ్ ఛార్జెస్ కానీ దానికి అయ్యే ఛార్జెస్ అన్నీ కూడా మీకు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ క్లియర్గా గోల్డ్ ప్రైస్ ఎంత పడుతుంది, దాని మేకింగ్ ఛార్జ్ ఎంత పడుతుంది, ఇప్పుడు ఈ యాప్ క్రియేట్ చేశాక ఏదైతే పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ కానివ్వండి, ఇన్సూరెన్స్ మీకు డెలివరీ కూడా మీ ఇంటి వరకు వస్తుంది ప్రోడక్ట్ కాబట్టి ఈ అన్ని ఛార్జెస్ ఇంక్లూడింగ్ జిఎస్టీ వేసాక మీకు లాస్ట్ ఫైనల్ అమౌంట్ అనేది మీకు 2013 అనేది 200 మిలీగ్రామ్స్ మీకు పడుతుంది. ఇది ఎక్కడ కూడా మీకు హైడ్ చేసేసి పెట్టట్లేదు. ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఎంత గోల్డ్ ప్రైస్ పడుతుందని చెప్పేసి మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. ఇందులోపల మీకు గమనిస్తే ఆ 200 మిలీగ్రామ్స్ కాయిన్ మీరు కొని ఎవరికైనా రిఫర్ చేశారనుకోండి, మీకు 5% అనేది రిఫరల్ కమిషన్ వస్తుంది. అంటే ఇప్పుడు మీరు 2000 రూపీస్ కొంటున్నాను అని అనుకుంటున్నారు, కానీ మీరు ఒక ఇద్దరితోటి మీరు ఈ కాయిన్ అనేది పర్చేస్ చేయించారనుకోండి, దాంట్లో ఎలాగూ రిఫరల్ కోడ్లో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు కాబట్టి మీకు 5% అనగా మీకు 100 రూపీస్ దాకా మీ అకౌంట్ లోపలికి అంటే యాండ్ పాయింట్స్ లోపలికి 100 రూపీస్ అనేది అంటే 100 పాయింట్స్ అనేది వచ్చేస్తాయన్నమాట. అలా ఇద్దరు చేశారనుకోండి, మీకు 200 పాయింట్స్ అండ్ పాయింట్స్ అనేది మీ అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో మీ కాయిన్ కాస్ట్ మా అంటే 1800 రూపీసే పడింది. అప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చూసుకున్నారనుకోండి, మీకు అదే 7400, 7500 అయితే మార్కెట్ ప్రైస్లో అవుతుందో ప్లస్ జిఎస్టీ ఆ ఛార్జెస్ మీకు పడుతుందన్నమాట. సో మీకు ప్రైస్ తక్కువగా పడింది, ప్లస్ ఆటోమేటిక్ మీరు ఒకరు ఇద్దరు తర్వాత మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కొన్నారనుకోండి, మీ ఈమెయిల్ ఐడి రిఫరల్ కోడ్లో ఎంటర్ చేసేసారనుకోండి, మీకు ఇంకా ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ కాయిన్ అనేది మీరు ఏ విధంగా పర్చేస్ చేయాలో అది కూడా చూపిస్తున్నాను. 200 మిలీగ్రామ్స్ ఒకటి ఉంది, అది నేను క్లిక్ చేశాక మీకు యాడ్ టు బ్యాగ్ అనేది కింద చూపిస్తుంది. యాడ్ టు బ్యాగ్ ప్రెస్ అయ్యాక మీకు ఎన్ని కాయిన్స్ ఇన్ కేస్ మీకు
1 కాయిన్ కావాలి ఆ 2 కాయిన్స్ కావాలి. ఇక్కడ మీరు కాయిన్స్ అనేది మీరు ప్రెస్ చేస్తున్న కొద్దీ మీకు కాయిన్స్ అనేది మీ క్వాంటిటీ ప్రకారము మీరు పెంచుకోవచ్చు. ప్రస్తుతాన్ని నేను 1 కాయిన్ చూస్ చేస్తున్నాను. సో 1 కాయిన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద లాస్ట్కి రైట్ సైడ్కి మీకు చెక్అవుట్ అని ఉంటుంది. ఆ చెక్అవుట్ అని నొక్కాక మీరు ఒకసారి డీటెయిల్స్ అనేవి ప్రాపర్గా చెక్ చేసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి. దాంట్లో మీ ఈమెయిల్ ఐడి కానివ్వండి, మీ కాంటాక్ట్ నెంబర్ కానివ్వండి, మీ షిప్పింగ్ అడ్రస్ కానివ్వండి ప్రాపర్గా ఉండి, ఆ రిఫరల్ కోడ్ కూడా మీరు ప్రాపర్గా ఎంటర్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి. యోర్ ఆర్డర్ అని చెప్పేసి కింద ఏదైతుందో అది మీరు స్క్రోల్ చేశారనుకోండి, అక్కడ మీకు క్లియర్గా మీరు ఆర్డర్ చేసిన సమ్మరీ బ్రీఫింగ్ ఉందన్నమాట. మొత్తం డీటెయిలింగ్గా మీకు గోల్డ్ ఎంత పట్టింది, మీకు మేకింగ్ ఛార్జ్ కానీ మిగతా ఛార్జెస్ ఏవైతే కింద రాసేస్ ఉన్నాయి అవన్నీ ఛార్జెస్ అనేది డీటెయిల్గా మెన్షన్ చేస్తూ ఓవరాల్గా మీకు ఎంత ప్రైస్ పడుతుంది అనేది కాయిన్ అక్కడ కింద మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే మీ ప్లేస్ ఆర్డర్ చేయగానే ఇది ఆటోమేటిక్ పేమెంట్ గేట్వే అంటే మేము ఫోన్పే వాళ్ళతో టైప్ అయి ఉన్నాము. సో పేమెంట్ గేట్వేకి ఎంటర్ అయిపోయి మీకు ఈ ఫామ్లో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఫోన్పే ద్వారా కానివ్వండి, గూగుల్ పే ద్వారా కానివ్వండి, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఎలా అయినా సరే మీరు పేమెంట్ చేసి కింద పే బటన్ క్లిక్ చేశాక మీరు ఆ డీటెయిల్స్ అనేది అప్రూవల్ అనేది మీకు వచ్చేస్తుంది. అది ఈ స్టోర్లో మీరు చేయాల్సిన పర్చేసెస్ గురించి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మీ మార్కెట్లో ఏ విధంగా పర్చేస్ చేయాలి, దాంట్లో ఉన్న బెనిఫిట్స్ గురించి కూడా మళ్ళీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ అండి.